ఇవాళ మనం మాట్లాడుకుంటున్న కంపెనీ తాలూకా రెవెన్యూస్ 12% తగ్గిపోయాయండి. ప్రాఫిట్స్ అయితే 24% వరకు పడిపోయాయి. ఈ 2 నంబర్స్ మాత్రమే చూస్తే గ్రోత్ అయిపోయిందా అనే డౌట్ రావడం సహజమండి. కానీ స్టాక్ ప్రైస్ చూస్తే మాత్రం ఆకాశంలోకైతే పెరుగుతుంది. కారణం ఏంటంటే రీసెంట్‌గా వచ్చిన రిజల్ట్స్‌లో ప్రాఫిట్‌లు, రెవెన్యూస్ అన్నీ తగ్గిపోయిన తర్వాత ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. ఆ ఒక్క ఆర్డర్‌తో కంపెనీ తాలూకా ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయిందనమాట. ఆ కంపెనీ తాలూకా ఆర్డర్‌లు అప్రాక్స్‌గా 2000 కోట్లుంటే మరొక 2200 కోట్ల వరకు ఆర్డర్‌లొచ్చాయి ఒకేసారి. అంటే ఇప్పుడు దాదాపు 4300 కోట్ల ఆర్డర్ బుక్ అయితే దగ్గరగా ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చిన రెవెన్యూకి 3.7 టైమ్స్ మనకి విజిబిలిటీ ఉందన్నమాట. సో, ఓవరాల్‌గా ఆర్డర్ బుక్ అయితే 4300 కోట్లుంది. కానీ నెక్స్ట్ 3, 4 సంవత్సరాల్లో మరొక 8000-9000 కోట్ల ఆర్డర్‌లొచ్చే అవకాశాన్ని ఈ కంపెనీ చూస్తోంది. SU-30 అప్‌గ్రేడ్స్ అవ్వచ్చు, తేజాస్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్ అవ్వచ్చు, AMCA రేడార్ డెవలప్‌మెంట్ అవ్వచ్చు, మిసైల్ ప్రోగ్రామ్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, సెమీకండక్టర్ చిప్స్, స్పేస్ బిజినెస్, వెదర్ రాడార్స్, చివరికి ఈ కంపెనీ తన సొంత శాటిలైట్ వరకు కూడా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్‌ని మన ముందుకైతే తీసుకురాబోతోంది. కాపోతే ఒకే ఒక్క ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ స్టాక్ తాలూకా ప్రైస్ చూస్తే ఆకాశంలో ఉందండి. 16,500 కోట్ల మార్కెట్ క్యాప్ దగ్గర ఫ్యూచర్ గ్రోత్ ఆల్రెడీ ఇందులో వచ్చేసిందేమో అనిపిస్తుంది స్టాక్ ప్రైస్ చూస్తుంటే. కానీ ఒక్కటి మాత్రం నిజం. బిజినెస్ ఆపర్చునిటీ చాలా చాలా పెద్దది కనిపిస్తుంది. ఇండియా తాలూకా డిఫెన్స్ ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్‌లో సైలెంట్‌గా తయారవుతున్న ఒక టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ని డీకోడ్ చేయబోతున్నామండి ఇవాళ. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్‌ని తయారు చేసే కంపెనీ ఒకటుంటుందండి. మిసైల్స్ తయారు చేసే కంపెనీ ఇంకోటుంటుంది. రాడార్స్‌ని తయారు చేసే కంపెనీ మరొకటుంటుంది. కానీ వీటన్నిటిని ఉపయోగించి ఒక శత్రువు ఎక్కడున్నాడో తెలియాలన్నా, ఆ మిసైల్ వెళ్ళేదానికి టార్గెట్ ఎక్కడుందో అర్థం కావాలన్నా, ఆ టార్గెట్‌లని అటాక్ చేయడానికి సిగ్నల్స్ జనరేట్ చేయాలన్నా, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ తాలూకా ఎనిమీ సిగ్నల్స్‌ని ఐడెంటిఫై చేసి వాటిని జామ్ చేసేయాలన్నా, వీటన్నిటికీ ప్రధాన కాంపోనెంట్స్ లోపల పనిచేసే ఉంటాయండి. ఆర్ఎఫ్, మైక్రోవేవ్, యాంటెనా, టెలిమెట్రీ అండ్ ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ కావాలి. సో, ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఒక మిస్టరీ కంపెనీ ఫైనల్ ప్లాట్‌ఫామ్‌ని అయితే తయారు చేయకపోవచ్చు. కానీ వీటన్నిటిని పనిచేసేయడానికి ఇయర్స్, నర్వ్ సిస్టమ్ లాంటి ఒక క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ ని వీళ్ళు తయారు చేస్తున్నారు. అదే ఈ బిజినెస్ కున్న అస్సలైన అట్రాక్షన్. సో, ఈ ఆగస్టు 15 రోజు నిజంగా మనం ఇలా డిఫెన్స్ కి సంబంధించిన ఒక మంచి కంపెనీతో మాట్లాడుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. సో, ఫస్ట్ ఈ కంపెనీకి సంబంధించి లేటెస్ట్ క్వార్టర్లీ నంబర్స్ చూద్దామండి. ఇవేమంత ఎగ్జైటింగ్ అయితే లేవు. కన్సాలిడేటెడ్ రెవెన్యూ సుమారు 177 కోట్లు వచ్చిందండి. ప్రీవియస్ ఇయర్ లో సేమ్ క్వార్టర్ లో ఇది 200 కోట్లుంది. అంటే రెవెన్యూస్ 11.5% డిక్లైన్ అయ్యాయి. ఎబిడ్డా 41 కోట్ల నుంచి 33 కోట్లకు తగ్గిపోయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 16 కోట్ల నుంచి 12 కోట్లకైతే పడిపోయిందండి. ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా 20.5 ఉంటే 18.7 కి తగ్గిపోయాయి. స్టాండ్ అలోన్ నంబర్స్ కూడా సిమిలర్ గా వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఇలా ప్రాఫిట్లు, రెవెన్యూస్, మార్జిన్స్ అన్ని తగ్గిపోతున్నా ఓవరాల్ గా Q1 నంబర్స్ వీక్ గా ఉన్న ఈ స్టాక్ ఎందుకు పెరిగిపోతుందనే ప్రశ్న మనకు రావాలండి. అండ్ ఇంకోటి, ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఇన్ని ఆర్డర్లు ఉన్నా కూడా రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ ఎందుకు తక్కువ వచ్చిన క్వశ్చన్ మనకు తెలియాలి. జనరల్ గా నంబర్స్ లో వీక్నెస్ కనిపించింది అంటే డిమాండ్ అయితే డిసప్పేర్ అయిపోయింది అంటారండి, డిమాండ్ తగ్గిపోయింది అంటారు. కానీ అది కాదు ఇక్కడ సమస్య. ఎందుకంటే వీళ్ళు తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ చేయడం ఒక్కటే సరిపోదండి. కస్టమర్స్ అప్రూవల్స్ రావాలి, టెక్నికల్ యాక్సెప్టెన్స్ కంప్లీట్ అవ్వాలి, టెస్టింగ్, క్వాలిఫికేషన్, ఇన్స్పెక్షన్ కంప్లీట్ అవ్వాలి. ఒక మైల్ స్టోన్ కొన్ని వారాలు డిలే అయితే రెవెన్యూ నెక్స్ట్ క్వార్టర్ షిఫ్ట్ అయిపోతుందండి. అందుకే ఈ బిజినెస్ స్మూత్ FMCG బిజినెస్ లాగా ప్రతి క్వార్టర్ ఒకే ప్యాటర్న్ లో గ్రో అవ్వదు. ఒక క్వార్టర్ మోడరేట్ గా ఉంటుంది, మరో క్వార్టర్ బల్క్ ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. FY26 మార్చ్ క్వార్టర్ లో కన్సాలిడేటెడ్ రెవెన్యూ 488 కోట్లు అయితే వచ్చిందండి. అదే Q1 లో కేవలం 177 కోట్లు మాత్రమే వచ్చింది. సో, ఈ డిఫెన్స్ బిజినెస్ లో ఉన్న లంపీనెస్ ని మనం అర్థం చేసుకోవాలి. సో, అందువల్ల ఒక Q1 వీక్నెస్ ని మాత్రమే చూసి ఈ కంపెనీ పని అయిపోయింది అని చెప్పకూడదు. అలాగే ఒక క్వార్టర్ ఎంటైర్ గ్రోత్ స్టోరీ ముగిసిందని కూడా మనం కంక్లూడ్ చేసేలాం. సో, ఇక్కడ మనకి ఆర్డర్ బుక్ లో వచ్చిన ఒక పెద్ద మార్పును గురించి మనం మాట్లాడాలండి. జూన్ క్వార్టర్ చివరికి వీళ్ళ తలక ఆర్డర్ బుక్ అప్రాక్సిమేట్లీ 2156 కోట్లు. దీనిలో 3 వంతుల్లో 2 వంతులు కంప్లీట్ గా డిఫెన్స్ రిలేటెడ్ బిజినెస్ ఉంటారు. అండ్ ఆ రిమైనింగ్ ఒక వంతు పోర్షన్ కూడా స్పేస్, మెట్రాలజీ, హైడ్రాలజీ, ఎక్స్పోర్ట్స్ ఇలాంటి రిలేటెడ్ సెగ్మెంట్స్ నుంచే ఉన్నాయి. సో, కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ అయితే అప్రాక్సిమేట్లీ 2800 కోట్లు కనిపిస్తుందండి. దీనిలో సుమారు 244 కోట్లు సర్వీస్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి.
సర్వీస్ ఆర్డర్‌లు అంటే జనరల్లీ స్పేర్ పార్ట్స్ అవ్వచ్చు, మెయింటెనెన్స్, అప్‌గ్రేడ్స్, లాంగ్ టర్మ్ సపోర్ట్ రూపంలో ఉంటాయండి. కానీ రీసెంట్‌గా జూలైలో ఒక పెద్ద మార్పయితే కనబడింది. ఒక లీడింగ్ ఏరోస్పేస్ పీఎస్‌యూ నుంచి వచ్చిన ల్యాండ్ మార్క్ ఆర్డర్ తర్వాత టోటల్ ఆర్డర్ బుక్ అప్రాక్సిమేట్‌లీ 4,300కి చేరిపోయిందండి. FY26 తాలూకా కన్సాలిడేటెడ్ రెవెన్యూ 1,123 కోట్లుంది. అంటే ప్రెజెంట్ ఉన్న ఆర్డర్ బుక్ లాస్ట్ ఇయర్ రెవెన్యూ కన్నా 3.7 టైమ్స్ కనిపిస్తుంది. ఆర్డర్ బుక్ అంటే రెవెన్యూ కాదండి, నిజమే. ప్రాఫిట్ కూడా కాదు, కరెక్టే. కానీ క్యాష్ ఫ్లో అస్సలు కాదు. ఫ్యూచర్ ఎగ్జిక్యూషన్‌కి మాత్రం ఖచ్చితంగా విజిబిలిటీ అని మనం చెప్పొచ్చు. అంటే ఫ్యూచర్‌లో మనకి బిజినెస్‌కి ఢోకా లేదు అనే మాట మనం 100% బల్లగు గుద్ది చెప్పొచ్చనమాట. అయితే 2,200 కోట్ల ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ బుక్‌ని ఎక్కడో ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయిందని చెప్పుకుంటున్నాం కదా! కానీ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్‌గా మనకి న్యూస్‌లో వచ్చింది ఏంటి అంటే 2,200 కోట్ల ఆర్డర్ వచ్చింది. దీంతో 4,000 కోట్లు దాటిపోయిందని మనకొస్తుంది. బట్ అందులో జీఎస్టీతో కలిపి ఆర్డర్ మనకు చెప్పారు. ఓవరాల్‌గా అయితే ఇది 1,870 కోట్లు మాత్రమే. సో ఫ్యూచర్ రెవెన్యూ మొత్తాన్ని 2,205 కోట్ల నుంచి 1,870 కోట్లకి తగ్గించారు అంటే ఖచ్చితంగా అనాలిసిస్ మొత్తం తప్పైపోతుంది. సో రేపు పొద్దున్న ఫ్యూచర్‌లో చాలా మంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలియక అదేంటి 2,500 కోట్లు రావాలి, 4,000 కోట్లు రావాలి, ఇక్కడ ఎందుకు 200 కోట్ల డిఫరెన్స్ వచ్చింది అంటే ఈ జీఎస్టీ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుందండి. చూడండి కావాలంటే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళకొచ్చింది ఈ 2,200 కోట్లో, 2,300 కోట్లో దాన్ని 1,150 కోట్లు తీసుకొచ్చినా కూడా హైయెస్ట్ సింగిల్ బిగ్గెస్ట్ ఆర్డర్ అండి ఇది. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది. ఒక్క దెబ్బకి ఆర్డర్ బుక్ ఎక్కడో వెళ్ళిపోయింది. ఇలా మనం చాలా మాట్లాడుకున్నాం కదండీ. కానీ డిఫెన్స్ ఆర్డర్‌లు ఎప్పుడు కూడా కత్తి మీద సాము లాంటిదే. వీళ్ళు ఈ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఏ ఒక్క విషయంలో చిన్న మిస్టేక్ వచ్చినా చాలా నంబర్స్ మటుమాయమైపోతాయి పూర్తిగా. సో అందువల్ల మనం ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ ఆర్డర్ బుక్ గురించి, అంతే దారుణంగా మనం కాన్సంట్రేట్ కూడా చేయాలండి ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రోగ్రెస్ జరుగుతోందని చెప్పి. అయితే ఇందాకలో మాట చెప్పానండి. వీళ్ళకి ఓవరాల్‌గా 4,300 కోట్లకి ఎంతకో ఆర్డర్ బుక్ వెళ్ళింది. కానీ నెక్స్ట్ ఫ్యూచర్‌లో 8,000, 9,000 కోట్ల ఆపర్చునిటీ కూడా బిల్డప్ అవుతోంది అని చెప్పుకున్నాం. ఇది ఎలా బిల్డప్ అవుతుంది? ఎందుకంటే ఈ కంపెనీ తాలూకా రెవెన్యూస్ ఇప్పుడు మీరు చూసారనుకోండి, మహా అయితే తిప్పి తిప్పి గట్టి కొడితే ఒక 1,000 కోట్లో, 1,100 కోట్లో, 1,200 కోట్లో కనిపిస్తుందండి. కానీ ఫ్యూచర్‌లో ఈ కంపెనీకి 8,000 కోట్లు, 9,000 కోట్లు మనకు ఆపర్చునిటీ ఉందని నేను చెప్పాను. ఎలాగా? ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అంటే కంపెనీకి ఒకటే బిజినెస్, ఒకటే రెవెన్యూ కాదండి. ఇక్కడ కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది QRSAM. ఫస్ట్ 3 రెజిమెంట్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 700 నుంచి 800 కోట్ల ఆపర్చునిటీ కనిపిస్తుందండి. సెకండ్ విషయం ఏంటి అంటే డిఫెన్స్ తాలూకా జాయింట్ వెంచర్. ఈ రూట్ నుంచి అప్రాక్సిమేట్లీ మరొక 750 కోట్ల వరకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక మూడోది ఏంటి అంటే పొటెన్షియల్లీ ద బిగ్గెస్ట్ ఆర్డర్ అండి, SU-30 అప్గ్రేడ్ ప్రోగ్రామ్స్ అండి. విరూపాక్ష రేడార్ అలాగే అంగర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్రోగ్రామ్స్ కలిపి అప్రాక్సిమేట్లీ 3,000 కోట్ల రెవెన్యూ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఇక ఫోర్త్ది తేజాస్ MK1A ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్. దీని ద్వారా ఓవరాల్ గా మనకి ప్రొడక్షన్స్ కి మరో 500 కోట్ల వరకు యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా ఫిఫ్త్ది నావల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్రోగ్రామ్స్. దీని నుంచి కూడా ఒక 100-120 కోట్ల వరకు ఆపర్చునిటీ ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా MMIC చిప్స్ అని, యాంటీ డ్రోన్ ప్రొడక్ట్స్ అని, ఎక్స్పోర్ట్స్ అని, బ్రహ్మోస్ తాలూకా NG సీకర్స్, అలాగే AMCA పార్టిసిపేషన్, ఇలాంటివి బోల్డ్ రకాలు ఉన్నాయి వీళ్ళకి రెవెన్యూస్ వచ్చేవి. బట్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఉత్తమ ఆర్డర్ కాకుండా మరొక 1,600 కోట్ల ఆర్డర్ ఇన్ఫ్లో వచ్చిందని టార్గెట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ 3 to 4 years లో టోటల్ ఆర్డర్ ఇంటేక్ 8,000 నుంచి 9,000 కోట్ల రేంజ్ లోకి వెళ్లే పాసిబిలిటీ ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఈ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ మాత్రం 5 to 6 years లోకి స్ప్రెడ్ అవుతుందండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ పెద్ద విషయం ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పైప్ లైన్ అంటే ఆర్డర్ బుక్ కాదండి. ఓకేనా? మనకు ప్రస్తుతానికి 4,000 కోట్ల వరకే మనకు కనిపిస్తుంది. ఇది మరొక 8,000, 9,000 వరకు వెళ్తుంది అని చెప్తున్నారు. ఆ 4,000తో కాకుండా. అంటే ఇవన్నీ కూడా L1 స్టేటస్ కింద వచ్చినా కూడా రెవెన్యూ కింద మనం కన్సిడర్ చేయకూడదు. డిఫెన్స్ ఆర్డర్స్ వచ్చేయి దానికి, లేదు అంటే సక్సెస్ఫుల్ డెమో అన్నదానికి, కమర్షియల్ ఆర్డర్ అన్నదానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే టెండర్ ఆపర్చునిటీ వచ్చిందనగానే మార్కెట్లు పరిగెడుతుంటాయి, అది ప్రాఫిట్ అవ్వదు. ప్రతి దానికి ఫైనల్ గా కన్ఫర్మ్డ్ ఆర్డర్ గా మారుతున్నాయా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా ట్రాక్ చేయాలండి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్ లో వాళ్ళు వచ్చే ప్రతి న్యూస్ ని అప్డేట్ చేసేస్తుంటారు. మాకు టెండర్ ఆపర్చునిటీ వచ్చిందంటారు. టెండర్ ఆపర్చునిటీ వచ్చిందంటే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వచ్చింది అందరితో పాటు, అంతే. సింపుల్ గా ఏంటంటే చాలా కంపెనీస్ లో మాకు 1,000 కోట్ల ప్రాజెక్టు టెండర్ ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తారు. 100కి 90 మంది ఏం చేస్తారు? 1,000 కోట్ల ఆపర్చునిటీ వీళ్ళు వచ్చింది అనేసుకుంటారు. అది కాదండి. L1 స్టేటస్ లో మేము ఉన్నామంటారు.
అది రెవెన్యూ కింద మారదు. L1 స్టేటస్ అంటే ఆర్డర్ వచ్చింది ఓకే. అది రెవెన్యూ కింద మారాలి. ప్రాఫిట్లు రావాలి అంటే ఎగ్జిక్యూషన్‌ని మనం ట్రాక్ చేయాలి. అబ్బా! సార్ ఇంత గోలంతా ఎందుకు? కంపెనీ పేరు చెప్పేయండి అంటారా? ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఇది మన హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. రాడార్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, టెలిమెట్రీ, స్పేస్ ఎలక్ట్రానిక్స్, మైక్రోవేవ్ కాంపోనెంట్స్, యాంటినాస్, సెమీకండక్టర్ చిప్స్‌లో 3 దశాబ్దాలకు పైగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న బిజినెస్ అండి ఇది. 16,519 కోట్ల మార్కెట్ క్యాప్‌తో రూ. 1,739 దగ్గర ట్రేడ్ అవుతుందండి నేను రికార్డ్ చేసే టైంకి. సో, ఇప్పుడు కంపెనీ రివీల్ అయిపోయింది కనుక బిజినెస్ తాలూకా డెప్త్, గ్రోత్ ట్రిగ్గర్స్, ఫినాన్షియల్ క్వాలిటీ అండ్ ఫైనల్‌గా వాల్యుయేషన్స్ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకసారి మనం మాట్లాడదాం. సో, ఈ ఆస్ట్రా మైక్రోవేవ్ అసలు ఏం చేస్తుంది? ఒక సింపుల్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ అయితే కాదండి. హై వాల్యూ ఆర్ఎఫ్ అలాగే మైక్రోవేవ్ సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, సూపర్ కాంపోనెంట్స్ డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ 35 రాడార్లని, 25 శాటిలైట్స్‌కి, 15 స్ట్రాటజిక్స్ ప్రోగ్రామ్స్‌కి కంట్రిబ్యూషన్ అయితే చేసిందండి. జిఏఎన్ లేదా జిఏఎస్ బేస్డ్ ఎంఎంఐసి ప్రొడక్ట్స్‌ని 40 గిగాహెర్ట్జ్ వరకు డెవలప్ చేయగలిగి, సప్లై చేయగలిగే ప్రైవేట్ సెక్టార్ క్యాపబిలిటీస్ ఉన్న కంపెనీస్‌లో ఇదొకటి. ఎంఎంఐసి అంటే మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అండి. సింపుల్‌గా చెప్పాలంటే రాడారు, కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్‌లో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ని జనరేట్ చేసి, యాంప్లిఫై చేయడం అలాగే వాటిని ప్రాసెస్ చేసే హైలీ స్పెషలైజ్డ్ చిప్స్ అన్నమాట. ఈ క్యాపబిలిటీ ఈజీగా బిల్డ్ చేయలేమండి. డిజైన్ నాలెడ్జ్ కావాలి, టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, లాంగ్ క్వాలిఫికేషన్ సైకిల్ కావాలి, కస్టమర్ ట్రస్ట్ కావాలి. అందుకే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్‌లో ఎంట్రీ బ్యారియర్ అనేది ఇయర్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ తోని, రీయూజబుల్ ఐపీ అండ్ ప్రూవెన్ ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డ్ తోని వస్తుంది. సో, ఆస్ట్రాలో అప్రాక్సిమేట్లీ ఇప్పటికి 701 R&D ప్రొఫెషనల్స్ ఉన్నారండి. FY21లో 23 కోట్లుగా ఉన్న R&D ఎక్స్పెండిచర్ FY26లో దాదాపు 58 కోట్లకైతే పెరిగింది. సో, ఈ R&D ఎక్స్పెండిచర్ ఇమ్మీడియట్ ప్రాఫిట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఫ్యూచర్ రాడార్, ఈడబ్ల్యూ చిప్స్ తాలూకా స్పేస్ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేషన్స్‌కి బేస్ అయితే క్రియేట్ చేస్తుంది. అబ్బా! ఇవన్నీ ఎందుకండి? గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుందో మాకు తొందరగా చెప్పండి అంటారా? రాసుకోండి. ఫస్ట్ గ్రోత్ ఇంజిన్ ఏంటి అంటే ఉత్తమ్. 2,205 కోట్ల ఉత్తమ్ ఆర్డర్ కంపెనీకి రెవెన్యూస్ మాత్రమే కాదండి. ఏఎంసీఏ అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ లో యాక్టివ్ యాంటినా ఎరే యూనిట్ ని డెవలప్ చేసే టెండర్ లో ఆస్ట్రా ఇప్పుడు L1 పొజిషన్ లో ఉంది. అయితే కాంట్రాక్ట్ ఇంకా అవార్డ్ అవడానికి, కంప్లీట్ అవడానికి టైం ఉందండి. బట్ ప్రొడక్షన్ క్వాంటిటీస్ కూడా ఇప్పటి వరకు క్వాంటిఫై కాలేదు. అందువల్ల ఏఎంసీ అని ప్రెసెంట్ వాల్యుయేషన్ మోడల్లోకి కన్ఫర్మ్డ్ రెవెన్యూగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే ఫ్యూచర్ ప్రొడక్షన్ సప్లై చైన్ లో ఆస్ట్రాకి మంచి ప్లేస్ దొరికే అవకాశం ఉంటుందండి. సో, ఉత్తమ్ ప్రోగ్రామ్ లో డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్ ఆర్డర్ కి వచ్చిన జర్నీ ఏఎంసీలో కూడా రిపీట్ అయితే అది లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఆపర్చునిటీ అవుతుందండి. ఇక సెకండ్ గ్రోత్ ఇంజిన్ ఏది అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్. మోడర్న్ వార్ లో ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ మాత్రమే ఇంపార్టెంట్ కాదండి. ఎనిమీ రాడార్ మన ఎయిర్ క్రాఫ్ట్ ని డిటెక్ట్ చేసిందా, మిసైల్ ఏమైనా లాక్ అయిపోయిందా, సిగ్నల్ జామ్ చేయగలమా, ఫాల్స్ టార్గెట్ జనరేట్ చేయగలమా, ఈ క్యాపబిలిటీస్ ని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంటాయి. తేజస్ MK1Aలో ఈ కంపెనీ వాళ్ళు మేజర్ సబ్ సిస్టమ్ అయిన AATRUని సప్లై చేస్తుంది. ఫైనల్ సూట్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్ ఆర్డర్ కి పాత్వే అయితే ఓపెన్ అవుతుందండి. SU-30 యాంగ్రీ ప్రోగ్రామ్ లో కూడా ఆస్ట్రా కన్సోర్టియం అయితే పార్టిసిపేట్ చేస్తుంది. నావల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్రోగ్రామ్ లో కూడా ప్రొడక్షన్ ఆర్డర్ కి ఆపర్చునిటీ ఉంది. సో, ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఒక రాడార్ కి మాత్రమే లిమిటెడ్ కాదండి. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, మిసైల్స్, హోమ్లాండ్ సెక్యూరిటీ ఇలాగ చాలా చోట్లకి వీళ్ళు స్ప్రెడ్ అవుతున్నారు. ఇక మూడో గ్రోత్ ఇంజిన్ ఎంఎంఐసి చిప్స్ అండి. ఆస్ట్రా అంటే ఈ కంపెనీకి BEL నుంచి అప్రాక్సిమేట్లీ 45 కోట్ల చిప్స్ కోసం అయితే ఆర్డర్ వచ్చిందండి. మామూలుగా ఈ ఆర్డర్ నెంబర్ చూస్తే 45 కోట్లు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ మాత్రం చాలా పెద్దది. ఇండియా తలక డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ లో సర్క్యూట్ రాడార్ చిప్స్ ని ఇండిజినియస్ గా తయారు చేయాలంటే డొమెస్టిక్ ఎంఎంఐసి క్యాపబిలిటీ అవసరం. ఈ చిప్స్ కనుక సేల్స్ అనేవి స్కేలబుల్ గా మారితే ట్రెడిషనల్ ప్రాజెక్ట్ బేస్డ్ బిజినెస్ తో పోలిస్తే బెటర్ రిపీటబిలిటీ అనేది మనకి పెద్ద పొటెన్షియల్ గా రావచ్చండి. అయితే ఇది ఫుల్ స్కేల్ బిజినెస్ గా మారడానికి టైం పడుతుంది, బట్ ఖచ్చితంగా మనకి ఇది ఒక అవకాశమే. ఇక నాలుగో గ్రోత్ ఇంజిన్ ఏంటి అంటే యాంటీ డ్రోన్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వాల్ అండి. జూలైలో ఆస్ట్రా 2 న్యూ సిస్టమ్స్ అయితే డెమాన్స్ట్రేట్ చేసిందండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వాల్, వెహికల్ మౌంటెడ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనమాట. అంటే ఈ సొల్యూషన్ డ్రోన్స్ ని డిటెక్ట్ చేసి ట్రాక్ చేయగలవు అనమాట. కస్టమర్ రిక్వైర్మెంట్ ఆధారంగా జామర్స్ ని, ఇంటర్సెప్టర్స్ ని లేదంటే అదర్ కౌంటర్ మెజర్స్ తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో, వీళ్ళు డైరెక్ట్ గా ఏం చేస్తున్నారంటే వెపన్స్ ని అలాంటి మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదండి, కానీ డిటెక్షన్, ట్రాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అండ్ వాటికి సంబంధించి సిస్టమ్స్,
వాటిని ఎలా ఇంటిగ్రేషన్ చేయాలనే లేయర్ మీద ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ కమింగ్ దీపావళి లోపు 2 కంప్లీట్ ఇండిజినియస్ రేడార్స్ని, ఒక డ్రోన్ మౌంటెడ్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్ని రెడీ చేయాలని చెప్పి వీళ్ళైతే చూస్తున్నారట. ఇవి ప్రజెంట్ బేస్ నెంబర్స్ లో ఇంక్లూడ్ అవ్వట్లేదండి, అందుకే అప్డేట్ అనేది కాస్త సైలెంట్ గా ఉంది. బట్ ఫ్యూచర్ కి పొటెన్షియల్ అయితే ఇస్తుంది. అయితే వీళ్ళు డెమో ఇస్తారు, అవన్నీ బాగుంటాయండి. బట్ ఇవి కమర్షియల్ గా ఆర్డర్స్ రావాలి, టెస్టింగ్ కంప్లీట్ అవ్వాలి, యూజర్ ట్రయల్స్ జరగాలి, ప్రొక్యూర్మెంట్, ప్రొడక్షన్, ఇలాగ అన్ని స్టేజ్లు దాటి ఫైనల్ గా ఒక కంప్లీట్ బేస్ మనకు ఫామ్ అయ్యి రెవెన్యూస్ ఫామ్ అవడానికి టైం పడుతుందండి. సో అందువల్ల ఏంటంటే కమింగ్ డేస్ లో వచ్చే గుడ్ న్యూస్ని మనం గుడ్ న్యూస్ గా మాత్రమే చూడాలి, అంతేగాని వీటి వల్ల రెవెన్యూ వచ్చేస్తుందని మాత్రం గాబరా పడద్దు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నాం, కమింగ్ డేస్ లో వీళ్ళు ప్రొడక్ట్ల తాలూకు డెమాన్స్ట్రేషన్ ఇస్తారు, వీటి వల్ల మార్కెట్ లో హైప్ క్రియేట్ అవుతుందండి. బట్ వాటి వల్ల అప్పుడే రెవెన్యూ రాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 5వ గ్రోత్ ఇంజిన్ అండి బ్రహ్మోస్, అలాగే మిస్సైల్ ఎలక్ట్రానిక్స్. బ్రహ్మోస్ సప్లైలో వీళ్ళు క్రిటికల్ ఆర్ఎఫ్ కాంపోనెంట్స్ ని, టెలిమెట్రీ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుందండి. అలాగే స్పేస్ అండ్ వెదర్ బిజినెస్ కి సంబంధించి కూడా వీళ్ళు ఇండియాలో ఇండిజినియస్ డెవలపర్ గా మనకైతే ఉన్నారు. వెదర్ రేడార్ డెవలప్ చేసిన ఎర్లీ ప్రైవేట్ ప్లేయర్స్ లో వీళ్ళొకరు. సో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ లో 45 పైగా వెదర్ రేడార్స్ అయితే వీళ్ళు సప్లై చేస్తున్నారండి. ఇక ఫినాన్షియల్ గా ఈ కంపెనీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఒకసారి మనం గమనిద్దామండి. FY22లో కన్సాలిడేటెడ్ రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 750 కోట్లండి. కానీ FY26లో 1163 కోట్లకైతే పెరిగింది. ఇదే టైంలో ఎబిడ్డా 89 కోట్ల నుంచి 334 కోట్లకు పెరిగిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కేవలం 38 కోట్ల నుంచి ఇప్పుడు 193 కోట్లకైతే పెరిగిందండి. ఇక్కడ సేల్స్ గ్రోత్ కన్నా ప్రాఫిట్ గ్రోత్ చాలా చాలా స్పీడ్ గా వస్తుంది. 5 ఇయర్ సేల్స్ సిఏజిఆర్ అప్రాక్సిమేట్లీ 13% మాత్రమే ఉంటే 5 ఇయర్ ప్రాఫిట్ సిఏజిఆర్ మాత్రం అప్రాక్సిమేట్లీ 46% ఉండడం చాలా చాలా పాజిటివ్ విషయం అండి. సో ఇక్కడ సేల్స్ కన్నా ప్రాఫిట్లు ఎందుకు ఇలా స్పీడ్ గా పెరుగుతున్నాయి అంటే ఎబిడ్డా మార్జిన్స్ అండి. FY22లో 11.9% ఉంటే FY26లో మార్జిన్స్ 28.7% పెరగడం చాలా చాలా పాజిటివ్ విషయం. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ కూడా 5% నుంచి 16%కి ఎక్సలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూపించిందండి. అయితే ఫ్యూచర్ లో కూడా ఇదే గ్రోత్ వస్తుందని చెప్పి మనం అజ్యూమ్ చేయలేం. హిస్టారికల్ ప్రాఫిట్ గ్రోత్ లో పెద్ద భాగం మార్జిన్ ఎక్స్పాన్షన్ వల్ల వచ్చిందండి. మీరు గమనిస్తే సేల్స్ కన్నా ప్రాఫిట్లు పెరగడానికి కారణం మార్జిన్స్ విపరీతంగా పెరిగాయి. ఈ మార్జిన్స్ ఇప్పటికే 28% దగ్గర కనిపిస్తుందండి మనకి. సో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎర్నింగ్స్ గ్రోత్ వచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువ మార్జిన్స్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. సో అందువల్ల రెవెన్యూస్ నుంచి మనం గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే రెవెన్యూస్ డబుల్ అవుతాయి కానీ మార్జిన్స్ డబుల్ అవ్వడం చాలా చాలా కష్టమైన పని అండి. సో ఫ్యూచర్ లో మార్జిన్స్ తగ్గినా ఇబ్బంది పడిపోతాం, సేల్స్ పెరగకపోయినా మనం ఇబ్బంది పడతాం. ఇక బ్యాలెన్స్ షీట్ గురించి, క్యాష్ ఫ్లో గురించి మాట్లాడుకుంటే FY25లో వేడతలకు బారోయింగ్స్ 424 కోట్లు ఉన్నాయండి. కానీ FY26లో 288 కోట్లకైతే తగ్గిపోయి. FY26లో ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అప్రాక్సిమేట్లీ 387 కోట్లు. ఇందులో ఫ్రీ క్యాష్ ఫ్లో అప్రాక్సిమేట్లీ 304 కోట్లు. అంటే ప్రీవియస్ 2 ఇయర్స్ లో క్యాష్ ఫ్లో వీక్ గా ఉన్న తర్వాత ఇది స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందని చెప్పుకోవచ్చు. క్యాష్ పొజిషన్ ఇంప్రూవ్ కావడంతో ఓవర్ డ్రాఫ్ట్ యూసేజ్ తగ్గుతుందండి. అంటే ఫినాన్స్ కాస్ట్ లో మనం 15 కోట్లు ఉన్న దాన్ని 11 కోట్లకు తగ్గినట్టు గమనించవచ్చు. ఇది ఒక పాజిటివ్ విషయం. అయితే ఒక్క ఇయర్ లో మంచి క్యాష్ ఫ్లోస్ వచ్చాయని చెప్పి మనం సూపర్ అని చెప్పడానికి లేదండి. వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లం పర్మనెంట్లీ సాల్వ్ అవుతుంది అని ఏ కంపెనీకి ఎప్పుడు మనం ప్రామిస్ చేసి చెప్పలేం, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఈ కంపెనీకి కూడా బిగ్గెస్ట్ ఆపరేషనల్ రిస్క్స్ అయితే కనిపిస్తున్నాయండి, అదే వర్కింగ్ క్యాపిటల్. కంపెనీ FY26లో ఈ డెటార్ డేస్ ఇంచుమించుగా 216 చూపించిందండి. ఇన్వెంటరీ డేస్ 193 రోజులు చూపించింది. క్యాష్ కన్వర్షన్ సైకిల్ అయితే 374 రోజులు చూపించింది. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే క్యాష్ రిసీవబుల్స్ అనేవి, ఇన్వెంటరీ అనేవి చాలా కాలం మనకి లాక్ అవుతోంది. డిఫెన్స్ ప్రోగ్రామ్ లో రా మెటీరియల్స్ ముందు ప్రొక్యూర్ చేయాలి, టెస్టింగ్, కస్టమర్ యాక్సెప్టెన్స్ కంప్లీట్ అయిన తర్వాతే బిల్లింగ్ డిలే కావచ్చు, పేమెంట్స్ గవర్నమెంట్ కస్టమర్స్ నుంచి రావడానికి టైం పడుతుంది. ఇప్పుడున్న ఆర్డర్ బుక్ 4300 కోట్లు, అది ఫర్దర్ గా పెరిగితే ఇంకా ఎక్కువ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది. సో ఇన్వెస్టర్లు రెవెన్యూస్ తో పాటు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తో పాటు కంపెనీకి ఎంత రిసీవబుల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇన్వెంటరీ ఎన్ని రోజులు వీళ్ళ దగ్గర ఉండిపోతుంది, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, బారోయింగ్స్ లెవెల్స్ ఇవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఇవన్నీ కూడా మనం 100కి 100 పాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలండి ప్రతి క్వార్టర్ కూడా. సో ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద పని ఏంటి అంటే ఇప్పుడు ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కి, ఈ మార్కెట్ క్యాప్ కి మనం ఒక్కసారి చూసుకుంటే చాలా స్పీడ్ గా పెరిగిపోయింది అనిపిస్తుందండి. మరి ఈ స్పీడ్ సస్టైన్ అవుతుందా, కంపెనీ ఇంకా గ్రోత్ ఇస్తుందా అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఈ స్టాక్ తాలూకు PE అప్రాక్సిమేట్లీ 87.4 దగ్గర అయితే కనిపిస్తుందండి. ప్రైస్ టు బుక్ అయితే అప్రాక్స్ గా 12.6 టైమ్స్ కనిపిస్తుంది. FY26 తాలూకా రెవెన్యూస్ తో కంపేర్ చేస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ అప్రాక్స్లీ 14.2 టైమ్స్ మనకు కనిపిస్తుంది యాన్యువల్ సేల్స్ తో.
ఎర్నింగ్స్ ఈల్డ్ మాత్రం కేవలం 1.1% మాత్రమే ఉంది. సో స్టాక్ ప్రైస్ లాస్ట్ 1 ఇయర్‌లో 73% పెరిగిపోయిందండి. అంటే మార్కెట్ ఆల్రెడీ ఆర్డినరీ గ్రోత్‌ని పట్టించుకోవట్లేదు. ఇంత స్పీడ్‌గా స్ట్రాంగ్ మల్టీ ఇయర్ ఎగ్జిక్యూషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తోంది కనుక FY 27లో రెవెన్యూ అంబిషన్స్ అప్రాక్సిమేట్‌లీ 1350 కోట్లు ఉంది కనుక FY 28లో 1600 కోట్లకి వీళ్ళు చేస్తామని చెప్పారు కనుక ఈ నంబర్ల మీద ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది అప్పుడే. సో అందువల్ల మనం ఏం చేయాలి? డిప్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. అండ్ ఇక్కడ పెద్ద బాంబ్ ఏంటో తెలుసా అండి? అందరం కూడా అబ్బా ఇంత మంచి కంపెనీకి ఇంత పెద్ద బ్యాడ్ న్యూస్ ఉంది ఏంటి అబ్బా అని చెప్పి అనుకోవడానికి ఈ కంపెనీ తాలూకా మార్జిన్స్ ఇప్పటికే ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయండి. మార్జిన్స్ తగ్గినా స్టాక్ ప్రైస్ పడిపోతుంది, సేల్స్ పెరగకపోయినా స్టాక్ ప్రైస్ పడిపోతుంది, ఈలోపు రిసీవబుల్స్ పెరిగినా స్టాక్ ప్రైస్ పడిపోతుంది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్‌లో విపరీతంగా పెరిగిపోయిందండి ఈ స్టాక్. చాలా మంది అంటారు పెరిగిపోయిన స్టాక్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారండి అని. నేను పెరిగిపోయిన స్టాక్ గురించి మాట్లాడట్లేదు మహాప్రభో. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఈ కంపెనీ ఎంతవరకు వెళ్తుందో ఒకసారి చూడండి నాయనా అని చెప్తున్నాను. అయిపోయింది గత సంవత్సరం, ఆ ముందు సంవత్సరం నుంచో ఈ స్టాక్ పెరిగిపోయింది, వదిలేయండి. నెక్స్ట్ ఏంటి అని అడగండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు దొరుకుతుంది. ప్రస్తుతానికి 1000 కోట్లు చేస్తుంది, 4000 కోట్ల ఆర్డర్ బుక్ రెడీగా ఉంది, మరొక 8900 కోట్ల రెవెన్యూస్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారండి. మీకు అర్థమవుతుందా? సో ఈ ప్రాసెస్లో బిజినెస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటే స్టాక్ ప్రైస్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. కానీ ఈ లోపు మనకి కొన్ని ఇబ్బందులు అయితే ఫ్యూచర్లో చూడబోతున్నాం. ఏంటా ఇబ్బందులు అంటే ఇప్పుడున్నంత మార్జిన్స్ ఫ్యూచర్లో సస్టైన్ అవ్వవు, అందుకు స్టాక్ ప్రైస్ పడిపోతుంది. ఇప్పుడు వస్తున్న గ్రోత్ ఫ్యూచర్లో రాకపోవచ్చు, అందుకు స్టాక్ ప్రైస్ పడిపోతుంది. రిసీవబుల్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు రావడం లేట్ అయిపోవచ్చు, అందువల్ల స్టాక్ ప్రైస్ పడిపోవచ్చు. ఇలాగ ఏ కారణం చేత ఈ స్టాక్ పడిపోయినా అది మనకి ఆపర్చునిటీ అయిపోతుంది. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలంటే స్టాక్ పడితేనే మనకు ఆపర్చునిటీ వస్తుంది, పడే వరకు వెయిట్ చేయాలి. సో బిజినెస్ ఆపర్చునిటీ చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ అండి. కానీ వాల్యుయేషన్స్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెక్టేషన్స్ ని క్యారీ చేస్తుంది. అంటే పులి మీద స్వారీ చేస్తుంది, ఒక్కడుగు తప్పడుగు పడినా నోట్లో పడిపోతాం పులికి. మనం గమనించాల్సిందల్లా ఒకటే, మార్జిన్స్ సస్టైన్ అవుతున్నాయా, కొత్త ఆర్డర్లు వస్తున్నాయా, ఎగ్జిక్యూషన్ జరుగుతుందా, ఇన్వెంటరీ డేస్ గానీ రిసీవబుల్స్ గానీ పెరగకుండా ఇంప్రూవ్ అవుతున్నాయా, ఇవి మనం గమనిస్తే, ఇవి కనుక ఖచ్చితంగా మెయింటైన్ అవ్వగలిగితే వెల్త్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మాత్రమే. ఎప్పుడు అవుతుందండి? ఆర్డర్లు వచ్చాయంటే కాదు, ఆర్డర్ బుక్ పెరిగిపోయిందన్నా కాదు, ఎగ్జిక్యూషన్ జరగాలి, మార్జిన్స్ మెయింటైన్ అవ్వాలి. సో ఒక గ్రేట్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నామండి. కానీ ఈ గ్రేట్ బిజినెస్ ఎక్స్ట్రీమ్లీ హయ్యర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ ని ఫాలో చేసే ప్రతి ఒక్కళ్ళు 6 విషయాలు ప్రతిసారి మీరు గమనించాలండి. రెవెన్యూ ఎగ్జిక్యూషన్ పేస్ ఎలా కనిపిస్తుంది, ఆర్డర్ బుక్ ఎడిషన్స్ జిఎస్టీతో కల్పిస్తున్నారా లేదో చూడాలి, ఎబిటా ప్యాట్ మార్జిన్స్ స్టేబుల్ గా ఉన్నాయా తగ్గిపోతున్నాయా గమనించాలి, ఇన్వెంటరీ డేస్ అవ్వచ్చు, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయో లేదో చూడాలి. ఆర్డర్ బుక్ ఉంది అని చెప్తున్నారు, ఎగ్జిక్యూషన్ ఎంత చేస్తున్నారో గమనించాలి. ఇవన్నీ ఇంప్రూవ్ అయితే స్టాక్ ప్రైస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుందండి. ఆర్డర్ల మీద ఆర్డర్లు మనకు వస్తున్నాయి కనిపిస్తున్నాయి, కానీ క్యాష్ ఫ్లోస్ మాత్రం నెగిటివ్గా ఉన్నాయనుకోండి, మనం జాగ్రత్త పడిపోవాలి. రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి కానీ ప్రాఫిట్లు తగ్గిపోతున్నాయి అనుకోండి, మార్జిన్స్ పడిపోతున్నట్టు, ఎక్స్పెక్టేషన్స్ వీక్ అయిపోతాయి. ఒకవైపు ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ ఆపర్చునిటీ కనిపిస్తుందండి, మరోపక్క ఎక్స్ట్రాడినరీ వాల్యుయేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని భయాల వైపు తీసుకెళ్లిపోతున్నాయి. సో భవిష్యత్తులో కంపెనీ తాలూకా గ్రోత్, కంపెనీ తాలూకా వాల్యుయేషన్ తో ఫైట్ చేసే రోజులు మనం ఖచ్చితంగా చూస్తామండి. ఫ్యూచర్ ఎంత పెద్దదనేది కాదు, ఆ ఫ్యూచర్ కోసం ఇవాళ మనం ఎక్కువ ప్రైస్ పెడుతున్నాం, అది ఎంత తక్కువలో కొంటాం అనేది నిజమైన విన్నర్స్ ని ఫ్యూచర్ లోకి అయితే నిలబెడుతుంది. సో ఈ స్టాక్ ని ఎంత తక్కువలో కొంటాం అనేది విన్నర్స్ ని డిసైడ్ చేస్తుందండి. ఎవ్రీ డిప్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ స్టాక్. సో ఇవాళ నేను చెప్పిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చినా లేదు ఉపయోగపడుతుంది అనిపించినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. ప్రతి వారం ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ని మరింత ముందుకు చేరువయ్యేలాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.